Hey guys, welcome back to Fun Station Telugu. We are going to Medaram today. మా ఊర్లో మంచిగా లేదు కానీ మా ఊరు దాటంగానే మామూలుగా మంచి లేదు అసలు. వేరే మా కార్ దగ్గరకు వచ్చేదాకా అసలు ఏం పడుతుంది, అంత ఘోరంగా మంచి ఉన్నది. అలా కొద్దిసేపు ట్రావెల్ చేసిన తర్వాత గట్టమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. పబ్లిక్ మాత్రం మామూలు హెవీగా లేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని. త్వరగా దర్శనం చేసుకొని అలా మళ్ళీ బయలుదేరాము. అలా ఒక 2 గంటలు ట్రావెల్ చేసిన తర్వాత మనం మేడారం దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. అక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేయగానే మనకు జంపన్న వాగు అయితే వచ్చేస్తుంది. జంపన్న వాగు మాత్రం వాటర్ ఏం లేవు, నార్మల్గానే ఉంది. వాటర్ మేబీ జాతర టైంలో వదులుతారు కావచ్చు. ఇప్పుడు మొత్తం ఈ యూజ్డ్ వాటర్ వస్తుంది. స్నానానికి కూడా మరి ఏ వాటర్ తెలియదు, మనకు క్లారిటీ లేదు. పబ్లిక్ మాత్రం బాగానే ఉన్నారు. మనకు ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళే కనిపిస్తున్నారు. అదండి, కార్ పార్క్ చేయడానికి ½ అన్ అవర్ తిరిగింది, అయినా పార్కింగ్ దొరకలేదు. ఎట్ లాస్ట్ ఫైనల్గా ఒక ప్లేస్లో అయితే పార్క్ చేసినాం. కార్ పార్క్ చేసి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. మా లొకేషన్ నుంచి టెంపుల్కి ఒక 2.53 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. రష్ మాత్రం మామూలుగా లేదు. జాతరకి ఇంకా 25 days దాకా టైం ఉన్నా కూడా ముందే ఇంకా ఫుల్, కొంచెం సందు లేకుండా కూడా పార్కింగ్ అంతా ఫిల్ అయిపోయింది. ఇక జాతర టైంలో వస్తే మాత్రం కథమే. ఇప్పుడు జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి మాకు 25 minutes దాకా అట్లా పట్టింది టైం. ఇక్కడ ఆర్చ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది ఎట్లా అంటే మొత్తం ట్రైబల్ లుక్ ఉంది. దాంట్లో యానిమల్స్, మన పాతకాలం నాటి మనుషులు ఎట్లా ఉండరు ఏంటి అని అన్నీ ఉన్నాయి. ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు, ఒక 80% అయిపోయింది. ఇంకా కలరింగ్ మొత్తం ఉంది. యానిమల్స్ ఉన్నాయి దాని మీద, మన పాతకాలం ట్రైబల్స్ ఎట్లుంటారు ఏందని అన్నీ ఉన్నాయి. మేడారం ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, ఎందుకంటే జాతర టైం దగ్గర పడుతుంది కాబట్టి అన్ని ఫాస్ట్గా చేస్తున్నారు. కానీ జాతర టైం వరకు అయితే అవ్వని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా వర్క్ ఉంది ఇంకా చేయడం. కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా ఇక్కడ అయితే పిల్లర్స్ మాత్రమే అయిపోలే, ఇంకా చాలా వర్క్ ఉంది. అలా వాక్ చేస్తూ అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. చూసారు కదా స్తంభం ఎలా ఉందో, దాని మీద డీటెయిల్స్ కూడా బాగా చెప్పారు. సూపర్ ఉంది అసలు. ఇక్కడ ఎంట్రీలో చూడండి ఎంతమంది జనం ఉన్నారు. అక్కడ ఎక్కడో టెంపుల్ ఉంది, ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారు. అసలు లిటరల్ గా ఫుల్ మంది ఉన్నారు. ఇది చాలా తక్కువ అట అసలు. ఇక జాతర టైంకి వస్తే మాత్రం ఘోరం ఉంటుంది అట. ఎవరైనా వీడియో చూసే వాళ్ళు వెళ్ళాలని అనుకుంటూ ఉంటే వీలైనంత త్వరగా వెళ్ళి దర్శనం చేసుకోండి, ఎందుకంటే జాతర టైంలో మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. మనం సమ్మక్క గద్దె దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. చూసారు కదా జనం ఎలా ఉన్నారు. సమ్మక్క తల్లి దర్శనం చేసుకుని మనం సారక్క గద్దె దగ్గరికి అయితే వచ్చాము. దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు
బయట నిలబడి మన వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. మన వాళ్ళు రాగానే మళ్ళీ కార్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో కంటిన్యూ చేయండి ప్లీజ్. లొకేషన్ ఇక్కడ చాలా బాగుంది. చికెన్ కర్రీ చేస్తున్నాం. అందరికీ తెలిసింది మేడారం వచ్చిన వాళ్ళందరూ కర్రీ చేసేస్తారు. అలానే చికెన్ చేస్తున్నాం. చూడండి మీరు. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. మేడారంలో లంచ్ ఇట్లా అన్నీ చేసేసి మళ్ళీ లక్నవరంకి అయితే బయలుదేరిపోయాం. ఎందుకంటే లక్నవరం చాలా దగ్గర మేడారం నుంచి జస్ట్ 35-40 కిలోమీటర్స్, అంటే జస్ట్ 1 hour జర్నీ. మళ్ళీ లక్నవరం ఎంట్రీ వ్యూ అయితే ఇది అసలు మామూలుగా లేదు, సూపర్ ఉంది. బాగుంది వ్యూ. ఇక్కడ ఇదైతే టికెట్ కౌంటర్ రైట్ సైడ్. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా పబ్లిక్ చాలా మంది ఉన్నారు. బ్రిడ్జ్ స్టార్టింగ్ నుంచి అయితే ఏం ఊగడం లేదు కానీ మధ్యలో నుంచి బాగా ఊగుతుంది. ఈ బ్రిడ్జ్ ని పాతకాలంలో ఉయ్యాల బ్రిడ్జ్ అని కూడా అనేవారట. ఇక్కడ రోప్ సైక్లింగ్, జిప్ లైన్, బోటింగ్, ఇక్కడ పైన పార్క్ కూడా ఉందట. కానీ మేము చాలా లేట్గా వెళ్ళిపోయాము. 5:30 అట్లా అయింది మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి. బ్యాడ్ లక్ ఏంటంటే మేము వెళ్ళేసరికి కౌంటర్ కూడా క్లోజ్ చేశారు, టికెట్ కౌంటర్. అందుకని ఏమి ఎక్కలేకపోయాము, ఏం చూపించట్లేదు ఇందులో. ఇంకా చాలా మిస్ అయిపోయాం. నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తే అన్ని కవర్ చేసి మళ్ళీ ఒక బ్లాగ్ చేస్తా. సరే మరి అంత. బ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ ఏమన్నా కామెంట్ చేయండి. బాయ్.